హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన పాపాయక్క కిచెన్లో ఒక చక్కని రుచికరమైన వంటకం తయారు చేద్దాం. మినప వడియాల తోటకూర పులుసు. ఇది చాలా తేలికగా తయారవుతుంది. అన్నంతో చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేద్దామో చూద్దామా? మొదటిగా ఒక ప్యాన్లో నూనె వేసుకొని నూనె బాగా వేడి అయ్యాక మినప వడియాలు స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి. వడియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 కట్ల తోటకూరకి 1 కప్పు మినప వడియాలు తీసుకున్నాను. అదే ప్యాన్లో నూనె అవసరం అనుకుంటే కొంచెం వేసుకోండి. నాకైతే ఇక్కడ అవసరం రాలేదు. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముందే ఎండుమిరపకాయలు వేసుకుంటే మాడిపోతాయి. కొంచెము పసుపు అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షన్ అండి. పోపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు. ఏదైనా ఆకుకూరలు వండేటప్పుడు మూత పెడితే ఆకుకూర రంగు మారిపోతుంది. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. తోటకూర అంతా దగ్గరగా వచ్చిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరగా మగ్గనివ్వాలి. తోటకూర బాగా దగ్గరగా మగ్గిన తర్వాత 1 కప్పు ముందే తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత 1 స్పూను కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందే మనము వేపుకున్న మినప వడియాలని పులుసు వేసిన తర్వాత వేసుకోవాలి. పులుసుని బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు కూరని ఉడకనివ్వాలి. అంతేనండి, మన మినప వడియాల తోటకూర పులుసు తయారైంది. ఇది వేడివేడి అన్నంలోనికి చపాతీకి చాలా బాగుంటుంది.
మీరు కూడా ఈ కూరని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నట్టు పాపాయక్క కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వేరే వంటకంతో కలుద్దాం.